షలోం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 30 వర్స్ 18. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. Yet the Lord longs to be gracious to you. Therefore, he will raise up to show you compassion, for the Lord is a God of justice. Blessed are all who wait for him. The Lord will wait, that he may be gracious to you. ఇది కొంత ఆశ్చర్యం కలిగించేదిగా లేదు? ఇంకో విధంగా చెప్పాలంటే, ఈరోజు దేవుడు మన పట్ల దయ చూపి కార్యమును జరిగించటం లేదు. ఎందుకంటే దేవుడు నియమించిన కాలము సమయము కొరకు ఆయన వేచి ఉన్నారు. ఈ క్రమంలో మనం అనుభవిస్తున్న విపత్కర పరిస్థితులు, బాధ, చెరసాల అనుభవాలన్నీ కూడా లైక్ అన్ ఇన్స్ట్రక్షన్ ఆర్ టీచింగ్స్ టు ప్రిపేర్ అస్ ఫర్ ద ఫ్యూచర్. హల్లెలూయా. కన్నీరే అన్నపానీయాలుగా ఉన్న దినాలు, నలగగొట్టపడుచున్నటువంటి దినాలన్నీ కూడా రెట్టింపు ఘనతకు మనలను ఆశీర్వదించటానికే. వరద వలె ఆశీర్వాదాలను, దయను కుమ్మరించటానికి సిద్ధంగా ఉండి కూడా దేవుడు ఆలస్యం చేయటానికి కారణం, వాటిని మనం మనఃపూర్వకంగా స్వీకరించగలిగినటువంటి గడియ కొరకు ఎదురు చూస్తున్నారు. మన సృష్టికర్త, రక్షకుడైనటువంటి దేవుడు వాకిట నిలువబడి మన కొరకు వేచి ఉన్నారు. తలుపు తీసిన ఎడల మన జీవితాలు నిత్యాశీర్వాదములతో నింపబడతాయి. ద హోలీ వన్ వెయిట్స్ ఫర్ యు. హల్లెలూయా. సర్వాధికారివగు మా ప్రియ పరలోకపు తండ్రి, మా పట్ల కరుణ చూపించటానికి మీరు వేచి ఉన్నారని చెప్పి ఎరిగి మిమ్మల్ని స్తుతిస్తూ మా జీవితాలను సంపూర్ణంగా యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.